అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా హైకోర్టు సంచలన తీర్పు అయితే వెలువరించడం జరిగింది. పదవీ విరమణ పెంపు రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు కీలకమైన తీర్పునైతే జారీ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. యాక్చువల్గా పదవీ విరమణ వయసు అనేది తెలంగాణ రాష్ట్రంలో 65 సంవత్సరాలకు పెంచబడింది. తాజాగా 65 ఏళ్లను రద్దు చేస్తూ హైకోర్టు కీలక తీర్పునైతే విడుదల చేయడం జరిగింది. ఉద్యోగుల రిటైర్మెంటు వయోపరిమితి పెంపు పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయానికి సంబంధించిన అంశమని, ఇలాంటి విషయాల్లో కోర్టులు అయితే జోక్యం చేసుకునే అవకాశం చాలా తక్కువని హైకోర్టు అయితే ఇటీవలే స్పష్టం చేసింది. ఒకే విధమైన బోధనా బాధ్యతలు నిర్వహిస్తున్నామనే కారణంతో ఇతర విశ్వవిద్యాలయాల అధ్యాపకులతో సమానంగా రిటైర్మెంట్ వయోపరిమితిని పెంచాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ విధంగా కోరే హక్కు లేదని వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్ వర్సిటీ అధ్యాపకులకు తేల్చి అయితే చెప్పింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి పరిధిలో వర్సిటీలో అధ్యాపకుల రిటైర్మెంట్ ఏజ్ 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ జీవోను తమకు కూడా వర్తింపజేయాలని కోరుతూ ఈ 3 వర్సిటీల అధ్యాపకులు దాఖలు చేసిన 13 పిటిషన్లను కోర్టు అయితే కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ కె. శరత్ ఇటీవలే తీర్పునైతే వెలువరించడం జరిగింది. సో కాబట్టి రిటైర్మెంట్ వయసు పెంపు అనేది హైకోర్టు పరిధిలో లేదండి. అది పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయం కాబట్టి సో హైకోర్టు అయితే ఈ పదవీ విరమణ వయసు పెంపు రద్దు అని చెప్పేసి ఈ 3 డిపార్ట్మెంట్ వారికి జారీ చేసిన పిటిషన్లను హైకోర్టు అయితే కొట్టివేసింది. సో ఈ విధంగా హైకోర్టు సంచలన తీర్పునైతే వెలువరించడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.